వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ శివ సార్. ఈ వీడియోలో మనం తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఇంగ్లీష్ సిలబస్ మరియు ప్రీవియస్ పేపర్స్ ట్రెండ్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ అనాలిసిసే మనకు బెస్ట్ స్కోర్ ఎలా చేస్తుంది. ఫస్ట్ మనం సిలబస్ చూసుకుంటే ప్రిలిమినరీలో ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు అండ్ మెయిన్స్లో కూడా ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. బట్ దే డిడ్ నాట్ గివ్ అస్ ద టాపిక్స్. మనకు ఏ టాపిక్ చదవాలి, ఎంత వెయిటేజ్ ఉంటుంది అన్న దాని గురించి ఒక క్లారిటీ లేదు. సో నేను ఈ వీడియోలో మీకు ఎనాలిసిస్ ఆఫ్ 2016, 2018, 2023 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పోలీస్ కానిస్టేబుల్ పేపర్స్ ఎనాలిసిస్ చేసి ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉందో నేను ఇక్కడ ఈ టేబుల్లో పెట్టాను. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. ప్రిలిమ్స్ 2016లో మనకు వెయిటేజ్ 20 మార్క్స్ ఇచ్చారు. అందులో మనకు వొకాబులరీకి 10 మార్క్స్, గ్రామర్కి 6 మార్క్స్, రీడింగ్ కాంప్రహెన్షన్కి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్స్ 2016కి వచ్చేసరికి సేమ్ అదే 20 మార్క్స్ కేటాయించి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, స్పెల్లింగ్స్ యాడ్ చేశారు. గ్రామర్కి 9 మార్క్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ హ్యావ్ ద స్టాండర్డ్ మార్క్స్ 4 to 5 ఇన్ ఎవ్రీ పేపర్. అయితే ప్రిలిమ్స్ 2018లో వొకాబులరీకి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చారు. 2018లో వొకాబులరీకి 14 మార్క్స్, గ్రామర్కి 3 మార్క్స్, రీడింగ్ కాంప్రహెన్షన్కి 3 మార్క్స్. కానీ ఇక్కడ నుండే పేపర్ సెట్టింగ్ అన్నది చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ 2018 చూసుకుంటే వొకాబులరీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన అప్పటి వరకు సడన్గా గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ దోస్ ఆర్ జస్ట్ సింపుల్ క్వశ్చన్స్. మనకు ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ రాయమనేది, లేకపోతే ఒక వర్డ్ ఇచ్చి ఆపోజిట్స్ ఏందో ఐడెంటిఫై చేయమన్నారు, లేకపోతే స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అన్నట్టుగా ఐడెంటిఫై చేయమన్నారు. కానీ 2019 మెయిన్స్కి వచ్చేసరికి గ్రామర్ ఇన్ సెన్స్ యూ షుడ్ నో ద కంప్లీట్ కాంటెక్స్ట్ అండ్ రూల్ ఆఫ్ ద ఇంగ్లీష్. సో మనకు వొకాబులరీ నుంచి గ్రామర్కి షిఫ్ట్ చేసినప్పుడే మనకు డిఫికల్టీ ఆఫ్ ద పేపర్ పెంచారు. ఇప్పుడు రీసెంట్ పేపర్ చూసుకుంటే ప్రిలిమినరీ 2022 కానీ మెయిన్స్ 2023 కానీ ఇంతకుముందు 20 మార్క్స్ ఇస్తే ఇప్పటి నుండి 25 మార్క్స్ పెంచడం జరిగింది. ఇఫ్ యూ సీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 25% ఆఫ్ సిలబస్ ఇన్ దాట్ ఎగ్జామ్. అంటే మనకు 25% వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మనకు ఎలొకేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ 200 మార్క్స్ పేపర్లో జస్ట్ దట్ అలాటెడ్ 20 క్వశ్చన్స్, అంటే ఒక 10% మాత్రమే అలాట్ చేశారు. అందుకనే స్లోగా వెయిటేజ్ ఇంక్రీజ్ చేశారు రీసెంట్గా. ఇప్పుడు 25 మార్క్సే ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా అంటే ఐఎమ్ షూర్ 25 మార్క్స్ విల్ బి 25. ఇఫ్ దెర్ ఈస్ అ ఛాన్స్ డెఫినెట్లీ దే విల్ ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ అన్నది రెగ్యులర్ డే యాక్టివిటీస్లో యూజ్ అయ్యేది. ఇప్పుడు పేపర్ సెట్టింగ్ కూడా కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్తోని, అప్లికేషన్ బేస్డ్తోని ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ వాళ్ళు పేపర్ సెట్టింగ్ అన్నది మన డైలీ యాక్టివిటీస్కి యూజ్ అయ్యేటట్టు అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే 25 మార్క్స్ 30 మార్క్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యే సబ్జెక్ట్, మనకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ. సో ద టాపిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ రెగ్యులర్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ ఇన్ అప్లికేషన్ మెథడ్. స్టాండర్డ్ మెథడ్ని తీసేసి వీళ్ళు అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ, సో దే ఆర్ గివింగ్ దిస్ ఇన్ ద ఎగ్జామ్స్. ఆఫ్టర్ అనలైజింగ్ ఆల్ ద పేపర్స్ ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్ దీస్ టాపిక్స్, దోస్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామ్స్. మనకు వెయిటేజ్ చేంజ్ అయినా కానీ టాపిక్స్ మాత్రం అవే టాపిక్స్ ఇస్తున్నారు. వొకాబులరీ ఇంతకుముందు చూసుకుంటే వొకాబులరీకి ఎక్కువ వెయిటేజ్ ఉంది, తర్వాత గ్రామర్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, బట్ ద టాపిక్స్ ఆర్ సేమ్. అందుకని మనం టాపిక్స్ని తరోగా ప్రిపేర్ అయితే వెయిటేజ్ ఎలా చేంజ్ చేసా కానీ మనం ఈజీగా పేపర్ అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. ఇఫ్ యూ సీ ద గ్రామర్, సబ్జెక్ట్ వర్బ్ టెన్సెస్ ఈ రెండు నేర్చుకుంటే యూ కెన్ డూ రిపోర్టెడ్ స్పీచ్ అండ్ ప్యాసివ్ వాయిస్, అండ్ ఆల్సో యూ కెన్ డూ కండిషనల్ క్లాజెస్. సో ఒక్కొక్క టాపిక్ మనకి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇఫ్ యూ లెర్న్ వన్ టాపిక్ దట్ విల్ బి బేస్డ్ టు అనదర్ టాపిక్. మనం గ్రామర్ తర్వాత వీ షల్ మూవ్ టు వొకాబులరీ అండ్ యూ నో రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద ఈజియెస్ట్ వన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్, మనకు అదే పారాగ్రాఫ్లో ఆన్సర్స్ ఉంటాయి, కింద క్వశ్చన్స్ ఇస్తారు, we can identify the answers and do it. So let's get into the English syllabus. ఇప్పటి నుండి మన ఛానల్లో పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ మీద థరో
ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని అలైన్ చేస్తూ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఉంటే ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ.